దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను. లోక దుర్వ్యసనములు తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. పింపారజేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమను నింపుము మా హృదయములో శాంతి భాగ్యములతో సంతసముగా సాగిదము. వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటింతుము. కొంతకాలమే మేము ఉందుము లోకాన చింత చేరగా కోరెదము. నీ చింత చేరగా కోరెదము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును.
ఆయన సత్యము తరతరములు ఉండదు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం ధ్వని చేయండి. ఇక్కడ ఒక దేశము ఒక ప్రాంతం అని కాదు, కానీ సమస్త దేశములారా దేవునికి ఉత్సాహ గానం చేసి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఈరోజు మనం సజీవ సంఖ్యలో ఉంచబడి ఉన్నామంటే అది దేవుడి కృప. కాబట్టి మనం సంతోషంతో యెహోవాను సేవించాలన్నమాట. ఉత్సాహ గానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వెళ్తున్నామంటే మనలో ఉత్సాహం ఉండాలన్నమాట. ఆయన మనతో మాట్లాడతాడు. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. మనం మాట్లాడితే తను విని మనకు జవాబిచ్చే దేవుడు అన్నమాట. ఉత్సాహ గానం పాటలు పాడుచు ఆయన సన్నిధికి వెళ్ళాలన్నమాట. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. యెహోవాయే మన దేవుడు. ఆయనే మనలను పుట్టించినాడు. కాబట్టి ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా ఈ లోకంలో మనం జీవించలేము. మనము ఆయన వారం, ఆయన ఏర్పరచుకున్న వారం. కాబట్టి మనము నిజ దేవుడిని తెలుసుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఆయన మేము గొర్రెల కాపరి గొర్రెల కొరకు ఎంతగా శ్రమ పడతాడంటే ఆయన గొర్రెల కొరకు నిద్ర తిండి సరిగా ఉండదు. అరణ్యంలో అడవుల్లో ముళ్ళకచ్చల మధ్యలో ఎంతగానో ఉండి గొర్రెలు సంరక్షిస్తారు. అంతకంటే గొప్పగా మన కాపరి, గొప్ప కాపరి, మనల్ని సంరక్షించే తండ్రి అన్నమాట. కాబట్టి ఆయన గొప్ప కాపరి ఉన్నందుకు ఆయన మనం స్తుతించాలి. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన సన్నిధికి ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణములు గడిచిన సంవత్సరములంతటిలో ఆయన కృప మన మీద ఉంచి మనల్ని సురక్షితంగా క్షేమంగా మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు ధరింపజేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలన్నమాట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించింది. ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడు కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలో ప్రవేశించాలన్నమాట. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన నామం అన్నప్పుడు యెహోవా మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వకృపానిధి, ఇలా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. యెహోవా దయాళుడు, ఆయన దయ కలిగిన దేవుడు. మనం ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం, కానీ మన ఎడల దయ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన దయాళుడు అనమాట. ఆయన దయ లేకపోతే మనము ఈ లోకంలో జీవించలేమన్నమాట. ఆయన కృప నిత్యం ఉంటుంది అన్నమాట. ఒక క్షణం నుండి మరొక క్షణము మారిపోయేది కాదన్నమాట. ఆయన కృప నిత్యము తల్లి గర్భంలో రూపింపినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నిత్యము కృప చూపించే తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆయన సత్యము నిత్యము, ఆయన సత్యము నిత్యము తరతరములు ఉంటుందన్నమాట. తరతరములు నిత్యము మన ఎడల కృప చూపించే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యెహోవాయే దేవుడని మనము స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాము. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ
కోసమే నన్ను బ్రతకమని కొరత లేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా. కొరత లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కుదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్న నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగని నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ క్రోసమే నన్ను బ్రతకమని. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా నాయన, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, సమస్త దేశములారా ఉత్సాహగానం చేయండి అని సమర్పించున్నావు నాయన. అవును తండ్రి, సంతోషంతో నీ సన్నిధికి వెంటనే సమర్పిస్తున్నావయ్యా. నిజము తండ్రి, నీవే నిజమైన దేవుడు అని మేము తెలుసుకొని నాయన, మరి నా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము ఉండుటకు సహాయం దయచేస్తున్న విధానానికే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మేము మీ ప్రజలమై ఉన్నాము నాయన, మీరు మీకు గొర్రెలమై ఉన్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మహోన్నతుడా మీకు స్తోత్రం, మహిమగల రాజా నీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థిస్తారు, వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన నా దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. స్తుతులకు పాత్రుడవు నాయన, స్తోత్రార్ముడవు నాయన, జీవం గల తండ్రివయ్య, జీవాధిపతివి నాయన, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో నాయన మరి ఉజ్వల్ నాయన గడిచిన 14 సంవత్సరాలు నీ రెక్కల నీడలో భద్రపరచుకొని 15వ సంవత్సరంలో అడుగు పెట్టుటకు చూపిన కృపను బట్టి నీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభానైనా ఎవరి బిడ్డలు నాయన ఏమాత్రము త్రుటిలమున నీ మార్గంలో నడుచుటకు సహాయం దయచేయనైనా. ఈ లోకంలో నీవిచ్చే జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు కానీ నాయన నీవిచ్చే జ్ఞానంతో నాయన ఈ లోకాన్ని జయించే కృపను దయచేయనైనా. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డలు ధరింపజేసిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ఈ లోకంలో జీవిస్తుండగా నాయన మరి పరిభరితమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి ప్రభా నాయన ఒలివ మొక్కల వలె నిజం తండ్రి మరి ఒలివల మొక్కల వలె బిడ్డలు ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన.
ద్రాక్ష తీగలను పోలి నిజమునైనా నీలో అంటు కట్టబడి విడలు ఫలించడానికి సహాయం దయచేయండి నైనా. మీకు వేరుగా ఉండి మేము ఫలించలేము నైనా. మీతో అంటు కట్టబడితేనే మేము ఫలించగలం. కాబట్టి నైనా యవ్వన కాలం అందు నైనా మరి నీ కాడి మోసే బిడ్డలు ఉంటూ నైనా ఎల్లప్పుడూ నీ అందరూ నిలిచి ఫలించడానికి సహాయం దయచేయండి నైనా. పరిశుద్ధ మీకు స్తోత్రం నైనా, మహోన్నతులకు స్తోత్రం నైనా. మనుషుల దైవం దేవుని దైవం వర్ధిల్లులాగా సహాయం దయచేయండి నైనా. మా దోషములను మా అపరాధములను దయతో క్షమించుకుని ఆయన. అవును తండ్రి ప్రభ, ఎల్లప్పుడూ నిన్ను మహిమపరుస్తూ ఈ లోకంలో మీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మేము ముందుకు సహాయం దయచేయమని ఈ రాత్రి కాల సమయంలో చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నానైనా. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ వివేకంతో, మా పూర్ణ బలంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే ధన్యత మాకును దయచేసి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరుక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, వారి నష్టలను క్షమించడం ప్రకారం వారిని క్షమించము, శోధన ఎందుకు ప్రవేశించిన నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యంలో మహిమ